ఫిబ్రవరి 15 కదా, అంటే అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవం. ఒక సంఖ్య నిజంగా గుండెల్ని పిండేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 4 లక్షల మంది పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారట. పెద్దవాళ్లలో వచ్చే క్యాన్సర్కి పిల్లల్లో వచ్చేదానికి చాలా తేడా ఉంది. ఇది ఎక్కువగా జన్యుపరమైన మార్పులు లేదా కణ విభజనలో లోపాల వల్ల వస్తుంది. ఫోటోలో కంటిపాప సాధారణంగా ఎర్రగా కనిపిస్తుంది. అలా కాకుండా తెల్లటి చుక్కలా మెరుస్తూ కనిపిస్తే అది ప్రమాదకరమైన కంటి క్యాన్సర్కు సంకేతం కావచ్చు. లుకీమియా, బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి కూడా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఒక కీలకమైన విషయం చెప్తోంది. ఏంటది? సరైన సమయంలో వ్యాధిని గుర్తిస్తే 80% కంటే ఎక్కువ మంది పిల్లలను పూర్తిగా కాపాడొచ్చు. ముఖ్యంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంతమంది పిల్లలు బ్రతకడం లేదు. 1 అవగాహన లేకపోవడం, 2 వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం, ఇక 3 సరైన చికిత్స అందరికీ అందుబాటులో లేకపోవడం. అందుకే ఇది కేవలం వైద్య సమస్యగా మిగిలిపోలేదు, ఒక పెద్ద సామాజిక సమస్యగా మారింది. చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని, దీన్ని దేవుడి శాపంగా భావించి ఆర్థిక నిస్సహాయతతో వదిలేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఖచ్చితంగా. ఈ ఆర్థిక సామాజిక సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రభుత్వ పథకాలు అంటే ఆరోగ్యశ్రీ లాంటివి, అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకం. అవును, వాళ్ల పాత్ర చాలా ముఖ్యం. అంటే చికిత్స ఎంత ముఖ్యమో ఈ సపోర్ట్ కూడా అంతే ముఖ్యమన్నమాట. సరిగ్గా చెప్పారు. అందుకే ఈ దినోత్సవం నినాదం మెరుగైన మనుగడ, అంటే బెటర్ సర్వైవల్. బెటర్ సర్వైవల్. ప్రతి బిడ్డకు ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్ ఇవ్వడంలో సమాజంగా మనందరి బాధ్యత ఏంటి?